కొందరికి ఆకలి అధికంగా అవుతూ ఉంటుంది. ఎంత ఆకలి అవుతుందంటే ఎంత తిన్నా కూడా మరికొంత తినవలసినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, నెహ్రూ నగర్, నందిగామ. ఇప్పుడు చెప్పేటటువంటి విషయము ఎవరైనా డాక్టర్ వారు వింటే వారు నవ్వుకుంటారు. ఎందుకంటే వారికి సైన్సే మూలము. కొందరికి ఆకలి అధికంగా అవుతూ ఉంటుంది. ఎంత ఆకలి అవుతుందంటే ఎంత తిన్నా కూడా మరికొంత తినవలసినటువంటి అవసరం ఉంటుంది. డాక్టర్ వారు కనుక వింటే అది జీర్ణానికి సంబంధించిన విషయము. అది శారీరకంగా కొన్ని అవయవ లోపమనో లేకపోతే ఏదో ఒకటి తగ్గిందనో ఏదో పెరిగిందనో అంటూ ఉంటారు. కానీ ఆకలి ప్రభావం కారణం చేత ఆ వ్యక్తి ఎంత ఇబ్బంది పడతాడు అంటే వారు ఎంత తిన్నప్పటికీ కూడా ఆకలి తీరకపోగా వారి ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. వారింటిలో ఒకరుగా ఉండవచ్చు, లేదా ఇద్దరు ముగ్గురు కూడా ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉండవచ్చు, చెప్పలేము. అది వారి యొక్క అనుభవాన్ని బట్టి వారికి తెలుస్తూ ఉంటుంది. నాకైతే ఈ యొక్క విషయము ఒక్కరికి మించి ఇద్దరికి కూడా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందనేది కొంత అవగాహన ఉన్నది. ఆకలి తీవ్రంగా ఉంటుంది. ఎంత తిన్నా సన్నగా ఉంటున్నాము, ఎంత పురోగతి ఉండడం లేదు, ఆరోగ్యపరంగా నీరసంగానే ఉంటున్నాము, ఎంత పని చేసినా కూడా పనిలో రాబడి లేదు, తిండి కోసము ఖర్చు అధికంగా అవుతుంది, ఎంత చేసినా కూడా ఫలితం లేకుండా తిండి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాము, తెచ్చినటువంటి రూ. 10 రూ. 9 భోజనానికే పోతున్నాయి, రూపాయి కూడా ఇతర విషయాలలో ఖర్చు అయిపోతుంది, ఎంత కష్టపడినా ఫలితం ఉండటం లేదు అని అనుకున్నవారు, లేదా ఇంటిలో పాటున ఉండి ఇంటి పట్టున పనిచేస్తున్నవారు, లేదా ఏదైనా వ్యాపారం చేస్తున్నవారు, ప్రతి ఒక్కరికి కూడా ఉదాహరణకు ఇప్పుడు భోజనం చేసామంటే అరగంటలో ఆకలి ఎవ్వరికీ అవ్వదు కదా. కొందరికి ఆకలి అవుతుంది, తీవ్ర ఆకలి అవుతుంది. మరొక గంటకి ఇలా ఏదో ఒకటి తింటూనే ఉంటారు. అలాగని బొద్దుగా ఉంటారా? అది కూడా ఉండదు. కాబట్టి మీరు ఏమైనా ఇదే సమస్య చూస్తున్నా, మీ దగ్గర వారు ఇదే సమస్య చూస్తున్నా, వారికి ఒకసారి జాతకము చూపించండి. జాతకము చూపించడం ద్వారా జాతకము అనంతము, ఎంతో పెద్దది. ఆ యొక్క జాతకంలో మనం ఏదైతే కోరుకుంటామో, ఏదైతే తగ్గాలి అనుకుంటామో, ఏదైతే సమస్య ఉందనుకుంటామో దానికి పరిష్కారము ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి జాతకము ముఖ్యము. ఏ వ్యక్తికైనా, ఏ జీవికైనా, ఏ ప్రాణికైనా ప్రతి ఒక్క వస్తువు మీద మన గ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి జీవితం మీద ఆ ప్రభావం ఎలా ఉంటుంది, వీరు ఆకలితో ఎందుకు ఉంటున్నారు, ఏ ప్రభావం కారణం చేత వీరు ఇలా ఉంటున్నారు, ఏ కారణం చేత ఇలా ఉంటున్నారు అని తెలుసుకొని దానికి నివారణ ఉపాయాలు కనుక చేపించగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి జాతక పరిశీలన చేపించుకోవాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నెంబర్ 9494962192ని సంప్రదించండి.